అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ యొక్క వీడియోలో సమాధి శిక్షలు అనుభవిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన, ఆ సమాధి శిక్షలు అనుభవించడానికి గల కారణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దైవప్రవక్త కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క అనుచరులు ఒకసారి మదీనాలో కబ్రస్థాన్ వైపుగా వెళుతూ ఉంటే ప్రవక్త గారికి ఆ యొక్క కబ్రస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తుల యొక్క అరుపులు వినిపించాయి. వెంటనే ప్రవక్త గారు ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క సమాధుల వద్దకు వెళ్ళి సహాబాలతో అంటున్నారు, ఈ సమాధిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సమాధి యాతనలకు గురి అవుతున్నారు. వీరు ఘోరాతి ఘోరమైనటువంటి పెద్ద పాపాలు చేశారు అనే కారణంగా వాళ్ళు అనుభవించడం లేదు ఈ యొక్క సమాధి శిక్షలు. వారిలో ఒకతను మూత్రపు తుంపరలను శరీర భాగాలపై పడకుండా జాగ్రత్త వహించలేదు, మరొక వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవారు అని చెప్పి ప్రవక్త గారు ఒక చెట్టు కొమ్మను తెంచి దానిని రెండు భాగాలుగా చీల్చి ఆ యొక్క సమాధి యొక్క తల భాగంలో గుచ్చటం జరిగింది. ఇలా గుచ్చి ప్రవక్త గారు అంటున్నారు, ఎప్పటి వరకైతే ఈ యొక్క కొమ్మలు పచ్చగా ఉంటాయో అప్పటి వరకు ఈ సమాధి యాతనలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు యొక్క సమాధి శిక్షలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తగ్గిస్తాడని నేను భావిస్తున్నాను అని చెప్పి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజెప్పడం జరిగింది. ఈ యొక్క హదీసు ద్వారా మనము స్పష్టంగా 4 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, మానవులు మరియు జిన్నాతులు తప్ప ప్రతి జీవి సమాధి శిక్షలను ఆ యొక్క సమాధి శిక్షలు అనుభవిస్తున్న వారి యొక్క అరుపులను వింటాయి. మరి ఇక్కడ ప్రవక్త గారు విన్నారంటే ఆయనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి విషయంలో ఆ సమాధి శిక్షలు అనుభవిస్తున్న వారి విషయంలో ప్రవక్త గారికి వినిపించడం జరిగింది తప్ప మరెటువంటి శక్తులు కూడా ప్రవక్త గారికి లేవు. ప్రవక్త గారు కేవలం మానవ మాతృలే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ప్రవక్త పదవినిచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇక రెండవ విషయము, సమాధి యాతనలు అనుభవించడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈ హదీసులో 2 కారణాలు మన ముందు ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మూత్రపు తుంపరలను శరీర భాగాలపై పడకుండా జాగ్రత్త వహించలేదు. అంటే స్పష్టంగా మూత్రపు తుంపరలు శరీర భాగాలపై పడితే దాని కారణంగా మనము సమాధి శిక్షలు అనుభవించేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మరి జాగ్రత్త ఎలా పడాలి? మొట్టమొదటిగా మూత్రం పోసేటప్పుడు మనము సాధ్యమైనంత వరకు కింద కూర్చొనే మూత్రం పోసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నిలబడి మూత్రం పోసినట్లయితే మూత్రపు తుంపరలు కాళ్ళ మీద పడే అవకాశము చాలా ఉంది. మరొకటి, మూత్రం పోసే స్థలం కూడా గట్టి నేల అయి ఉండకూడదు. ఒకవేళ గట్టి నేల అయినట్టయితే అలా కూడా మూత్రపు తుంపరలు కూడా శరీర భాగాలపై పడతాయి. ఇక అందులో మరొక విషయము, మూత్రం పోసుకున్న తర్వాత ఆ యొక్క మర్మావయం ఏదైతే ఉందో దాన్ని కడగాలి. ఒకవేళ కడగకుండా అంతే ఉంచినట్లయితే లేదా ఏమరపాటులో సరిగ్గా మూత్రం పోసుకోకుండా ఉన్నట్లయితే ఆ మూత్రపు తుంపర్లు కూడా ఆ యొక్క శరీర భాగం ఏదైతే మర్మావయంపై ఉందో దాని మీద ఆగిపోతాయి. దాని కారణంగా కూడా మూత్రపు తుంపర్ల వల్ల అశుద్ధత ఏర్పడుతుంది. దాని కారణం వల్ల కూడా సమాధి శిక్షలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇది రెండవ విషయము. మరి మూడవ విషయము, చాడీలు చెప్పుకొని తిరగటము. ఒకరికి చెబుతారు, ఆ వ్యక్తి ఊర్లో వాళ్ళందరికీ తెలియజెప్తారు. ఈ విధంగా చాడీలు చెప్పుకోవడం, తిరగటం కూడా ఇస్లాం దృష్టిలో, అల్లాహ్ తఆలా దృష్టిలో చాలా అసహ్యకరమైనటువంటి పని. ఆ వ్యక్తికి చెబితే చాలా ఊరు మొత్తం చాటింపేస్తాడు అని చెప్పుకుంటాం కొంతమంది వ్యక్తుల గురించి. అలా చాటింపేయటము, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అనవసరంగా చేరవేయటము, చాలా విషయాలు మనకు అనవసరం లేని విషయాలు కూడా ప్రజలందరికీ చేరవేసేలా గుసగుసలుగా చెప్పుకుంటూ ఆ యొక్క చాడీలు చెప్పడం కూడా ఇస్లాంలో నిషిద్ధము. కాబట్టి ఈ కారణంగా కూడా చాడీలు చెప్పడం వల్ల కూడా సమాధి యాతనలకు గురయ్యేటటువంటి అవకాశము ఎంతైనా ఉంది. ఇక చివరిది ఇందులో తెలుసుకున్నటువంటి 4వ విషయం ఏమిటయ్యా అంటే, ప్రత్యేకంగా ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో ప్రవక్త గారు చేసిన పని ఏమిటి? ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సమాధి యాతనలు గురవుతున్నారనే కారణంగా ప్రవక్త గారు ఒక చెట్టు కొమ్మను తెంచి ఆ యొక్క సమాధుల యొక్క తల భాగంలో గుచ్చారు. ఇది కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల విషయానికే పరిమితమైంది. దాని తర్వాత మరెవ్వరి సమాధుల విషయంలో ప్రవక్త గారు అలా చేయలేదు, సహాబాలు అలా చేయలేదు, తాబయిన్లు అలా చేయలేదు, తాబయిన్లు అలా చేయలేదు. ఎక్కడ కూడా మనకు హదీసుల ద్వారా ప్రవక్త గారి ద్వారా ఎవరి ద్వారా కూడా నిరూపితం కాలేదు సమాధుల యొక్క తల భాగంలో చెట్టు కొమ్మలు గుర్చటం అనే విషయాన్ని. మరి ఆ ఇద్దరు వ్యక్తులకే ప్రత్యేకం ఎందుకయ్యా అంటే, ప్రవక్త గారికి ఆ ఇద్దరు వ్యక్తులు సమాధి శిక్షలు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు సమాజం కూడా సమాధి శిక్షలు అనుభవిస్తారనా లేదా అనుభవిస్తున్నారు అని చెప్పి తెలుసనా మరి ఎందుకో తెలియదు, కానీ ఈరోజు కూడా ఆనవాయితీగా ఆ యొక్క సమాధులపై చెట్టు కొమ్మలను గుచ్చటం జరుగుతుంది. ఈ 4 విషయాలు ఈ హదీసు ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి స్పష్టంగా సమాధి శిక్షల నుంచి రక్షించబడటానికి అల్లాహ్ తఆలాతో ప్రతి ఒక్కరు దువా చేసుకోండి. అలాగే ఏ కారణాల ద్వారా అయితే సమాధి శిక్షలు అనుభవిస్తున్నారో మనుషులు, ఆ కారణాల నుంచి మనము రక్షించబడాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.